నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే జాతీయ స్థాయిలోకి ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా రాష్ట్రంలో జరిగే వాటి గురించి ఏమీ మాట్లాడలేదు. అంటే మద్యపాన నిషేధం గురించి కానీ, ఇసుక గురించి కానీ, రాజధాని గురించి కానీ, ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. అయితే అసలు ఇది ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది జాతీయ స్థాయిలో ఇచ్చారు. కానీ ఆ ఇంటర్వ్యూలో రాష్ట్రంలో జరిగే దేని గురించి మాట్లాడలేదు. అంటే ఈ 10 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నది ఏపీ, దాని గురించి మాట్లాడలేదు. ఇసుక గురించి మాట్లాడలేదు. ఆయన మెయిన్గా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో మద్యపాన నిషేధం గురించి, దీని గురించి మాట్లాడలేదు. అండ్ ఈ ఇంటర్వ్యూ అసలు దేనికోసం ఇచ్చారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటి ఏంటంటే, లోకల్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ రాష్ట్రం మీద కొంత కమాండ్ ఉంటుంది, ప్లస్ అన్ని విషయాలు తెలుసుంటాయి. నేషనల్కి వెళ్ళిపోయేటప్పటికి ఏంటంటే వాళ్ళు నేషనల్ లుక్లో ఉంటారు. వాళ్ళు దేశానికి సంబంధించినటువంటి అంశాలు వాటి మీద కమాండ్ ఎక్కువ ఉంటుంది. అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్టులు అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద కమాండ్ ఎక్కువ ఉంటుంది. అదే జిల్లాలకు పోతే జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్టర్లకి జిల్లాల మీద కమాండింగ్ ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి రిపోర్టర్స్కి అక్కడ కమాండ్ ఏమి ఉండదు. తెలుసుకుంటారు, కాకపోతే తెలుసుకొని ఇంటర్వ్యూ చేస్తారు కొన్ని పాయింట్స్ తెలుసుకొని. ఇక్కడ జాతీయ ఛానల్ ఇండియా టుడే సంబంధించి చేసినటువంటి ఇంటర్వ్యూ అది. రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ జర్నలిస్ట్, ఆయన నేషనల్ జర్నలిస్టు. ఆయన ఇంటర్వ్యూ అనగానే కొంత ఆసక్తికరంగా చూస్తుంటారు. ఏదన్నా కొత్త విషయాలు ఏమన్నా బయటకు వస్తాయేమో, కొత్త విషయాలు ఏమన్నా ఈయన క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పేసి భావిస్తూ ఉంటారు చాలామంది కూడా. ఈవెన్ మనకు అర్నబ్ ఇంటర్వ్యూ కానీ ఇవన్నీ చూస్తే కనుక జనరల్గా ఏదైనా కొత్త విషయాలు ఏమైనా బయటకు తీసుకొస్తారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ చూస్తే, రాజ్దీప్ సర్దేశాయ్ చేసినటువంటి ఇంటర్వ్యూ చూస్తే కనుక అది ప్రీ ప్లాన్డ్గా, అంటే ముందే ఏం అడగాలి ఏంటి అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చి చేసినటువంటి ఇంటర్వ్యూ లాగా అది అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఆయన అడిగినటువంటి ఇంటర్వ్యూ మొత్తం కూడా అసలు ఏమి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అంశాలు ఏమి కనపడవు అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పదలుచుకుంటున్నాడో, ఇప్పటివరకు మీటింగుల్లో ఏం చెప్పాడో, లేదంటే ఇప్పటివరకు ప్రెస్ మీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఏం చెప్పారో అది మాత్రమే చెప్పారు. కొత్త విషయాలు ఏం చెప్పలేదు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో రావాల్సినటువంటి అంశాలు ఏంటి? రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటి వరకు పరిపాలన జరిగించారు. పరిపాలన సాగించినంత 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ అప్పులు ఎందుకు చేశారు, ఎలా చేయగలిగారు? ఎఫ్ఆర్బిఎం రూల్స్ ప్రకారం నేను చేశానని చెప్పి ఆయన చెప్పారు. ఎఫ్ఆర్బిఎం రూల్స్ కిందకి ఏమేమి వస్తాయి? కార్పొరేషన్లు వస్తాయా? కార్పొరేషన్లు అప్పులు కూడా వస్తాయా? సచివాలయాన్ని మీరు తాకట్టు పెట్టారు కదా, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇవి అడగాలి. కానీ ఆయన ఏదో అడిగాడు, అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి ఆయన, నేను బటన్ నొక్కాను 130 సార్లు 2,50,000 కోట్లు ప్రజలకు ఇచ్చాను, అది సామాజిక డెవలప్మెంట్ అది అని చెప్పి ఈయన ఏదో చెప్పారు. దానికి ఆయన కొట్టారు, అయిపోయింది. మరి 12 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేశారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మద్య నిషేధం అన్నారు కదా, మద్య నిషేధం ఎందుకు చేయలేకపోయారు? మాట ఎందుకు తప్పారు? మీరు ఇవి అడగాలి కదా ప్రధానంగా. 2019లో నీకు అధికారం రావడానికి మహిళలందరూ పొలోమని చెప్పి ఓట్లేయడానికి కారణం ఏంటి? మద్య నిషేధమేగా. మద్య నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని సెంట్రలైజ్ చేసేసి తన వాళ్ళకి డిస్టిలరీ కంపెనీస్ ఇచ్చేసుకొని, బెవరేజెస్ కంపెనీస్ డిస్టిలరీస్ అన్నీ ఇచ్చేసుకొని సెంట్రలైజ్ చేసి కరెన్సీ మాత్రం ఇస్తేనే నేను మందు అమ్ముతానని చెప్పి ఇవన్నీ చేశారు కదా. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ విధంగా చేశారు కదా. అసలు ఎందుకు చేసావు? ఆ డబ్బంతా ఎటుపోయింది? ఇవి అడగాలిగా. ఎక్కడ కనపడలేదు. సరే, ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవిని అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో. మరి ఆ విషయాన్ని ఎందుకు అడగలేదు ఆయన ఇంటర్వ్యూలో? ఆ విషయం ఇంటర్వ్యూలో ఎక్కడ ప్రస్తావనకు రాలేదు. అంటే ఈ ఇంటర్వ్యూ అంతా చూసుకుంటే జగన్ గారికి వన్ సైడ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా రాష్ట్రం గురించి ఇక్కడ కూడా అంటే ప్రచారంలో అట్లనే ఉంది, ఇంటర్వ్యూస్లలో కూడా అట్లనే ఉంది. అంటే ముందే ప్లాన్డ్గా చేసిన ఇంటర్వ్యూలానే అనిపిస్తుంది అంట. లేదండి, ఈ అంశాలు రావాలి కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు, చంద్రబాబు నాయుడు చెప్పినా చెయ్యడు. ఇది ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. అడగాలి కదా, ఇమీడియట్ గా అడగాలి కదా. మీరు ఏం చెప్పింది, మీరు ఏం చేశారని కూడా అడగాలి కదా. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఏం చేయలేదు.
రైతు రుణమాఫీ చెప్పాడు, చేయలేదు రైతు రుణమాఫీ అంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. రైతు రుణమాఫీ చేశాడు అని చెప్పి కనపడుతుంది కదా, రైతు రుణమాఫీ చేశాడు కదా. ఇప్పుడు కోటయ్య కమిటీ చేశాడు, 1,50,000 రుణం వరకు ఆయన ఆ రోజు ఉన్నట్టు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను చేశానని చెప్తున్నారు కదా, చేసినట్టు రికార్డ్స్ ఉన్నాయి కదా, ఆయన దగ్గర ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి కదా ఇప్పుడు, ఆయన దగ్గర ఉంటాయి రికార్డ్స్, తీసుకోవచ్చు కదా. రుణమాఫీ అసలు చేయలేదు, మాట తప్పాడని చెప్పి చెప్తున్నాడు కదా ఆయన. నేను రైతు భరోసా అన్నాను, 13,500 నేను ఇచ్చానని చెప్తున్నాడు. నువ్వు ఎక్కడ ఇచ్చావని చెప్పి అడగాలి కదా. 13,500 నువ్వు ఎక్కడ ఇచ్చావు, నువ్వు ఇచ్చింది 7,500 కదా. 6,000 నరేంద్ర మోడీ కేంద్రం నుంచి వచ్చిన వాటిని కూడా, నరేంద్ర మోడీ ఇచ్చిన వాటిని కూడా నువ్వు జమ చేసుకుని ఎలా చెప్తావు అని చెప్పి చెప్పాలి, అడగాలి కదా. అడగలేదు. ప్రత్యేక హోదా గురించి అసలు మాట్లాడలేదు. ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదా మాత్రమే సంజీవిని, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఊరూరా తిరిగి ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి. 2019 ఉద్యోగాల గురించి కూడా ఇక్కడ మాట్లాడలేదు. మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి చెప్పావు కదా, మరి ఎందుకు మాట తప్పావు అని చెప్పి అడగాలిగా. ఆ ఇంటర్వ్యూలో ఎక్కడైనా వినిపించిందా? లేదు. రాజధాని అమరావతి గురించి ఆయన ఏం మాట్లాడాడు, అప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు అని చెప్పి అడగాలి కదా. అప్పుడేమో రాజధాని అమరావతిలోనే ఉంటుంది, నా ఇల్లు తాడేపల్లిలోనే ఉంటుంది అని చెప్పి చెప్పాడు కదా. ఇప్పుడేమంటున్నాడు, ఇప్పుడు అసలు అమరావతి ఏముంది అక్కడ, అమరావతి ఏంటి అని అడుగుతున్నాడు ఆయన్ని. ఇలాంటి ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు అన్నాడు, మరి దాని గురించి ఏంది అసలు ప్రస్తావన లేదు. ఆ ఇంటర్వ్యూలో ఎక్కడ ప్రస్తావన లేదు. కేసుల గురించి మాట్లాడారు. కేసులు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించింది ఎందుకు అని అంటే, తప్పు చేశాడు అందుకు అరెస్ట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన తప్పు చేసి ఉంటాడు, తప్పు చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఆయన అవినీతి చేశాడు కాబట్టి చేశాడు అంటున్నారు. మరి నిన్ను అవినీతి పరుడు అంటే ఒప్పుకోవట్లేదు కదా. మరి ఇప్పుడు జైల్లో బెయిల్ మీద ఉన్నారు కదా, మరి బెయిల్ మీద ఎట్లా ముఖ్యమంత్రి ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు అడగాలి అంటే, ఆ రైట్ ఉంటుంది కదా యాజ్ అ జర్నలిస్ట్ గా, నిజాన్ని గట్టిగా అడిగే హక్కు జర్నలిస్ట్ కే ఉంటుంది. అలాంటి జర్నలిస్ట్ ఎందుకు, అంత సీనియర్ జర్నలిస్ట్ ఎందుకు అడగలేకపోయారు? ఇక్కడ కూడా భయానికి లోనయ్యారా? మరి అంటే జగన్మోహన్ రెడ్డి ముందే మరి ఏం చేశాడో తెలియదు కదా మనకి. జగన్మోహన్ రెడ్డి కొన్ని కండిషన్స్ పెట్టి ఇంటర్వ్యూ ఇచ్చాడా ఏంటని తెలీదు. తెలుగు మీడియా ముందుకు అసలు రాడు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ 2019లో ఆయన ప్రచారానికి ఆయన సొంత మీడియా, ఆయన రాధాకృష్ణ గారు చెప్తున్నట్టు ఆయన కూలి మీడియా, ఆయన సొంత మీడియా, వీటికి మాత్రమే ఏదన్నా మాట్లాడితే అటు ఇటు ఇస్తారు. మామూలుగా ప్రెస్ మీట్లు అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు తెలుగు మీడియాకి ఇవ్వలేదు. అసలు తెలుగు మీడియా అంటే లెక్కే లేదు ఆయనకి. అసలు తెలుగు మీడియాని ఎప్పుడు లెక్క చేయడు ఆయన. తెలుగు మీడియాకి అసలు ఆయన మాట్లాడే ప్రసక్తే లేదు తెలుగు మీడియాలో. మరి తెలుగు మీడియాతో మాట్లాడితే కదా తెలిసేది. ఇప్పుడు నేను అదే చెప్పేది స్టార్టింగ్లో, అదే చెప్పా, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులకు కొంత అవగాహన ఉంటుంది. జాతీయ స్థాయిలో ఉండేటువంటి అంశాల మీద జాతీయ స్థాయి జర్నలిస్టులకు అవగాహన ఉంటుంది. రాష్ట్ర స్థాయి మీద నీ కమెంట్ రావాలంటే రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ఏదన్నా అడిగితే అడగొచ్చు. ఎక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేయలేదంటారా సార్? మరి గ్రౌండ్ వర్క్ చేయకపోవడం కాదు, జగన్మోహన్ రెడ్డి ముందే అది ఇవి మాత్రమే అడగండి అని చెప్పేసి సర్వేలు ఇప్పుడు కొన్ని జాతీయ సంస్థలతోటి సర్వేలు చేయించుకుంటున్నారు ఇప్పుడు. సేమ్ అలాంటిది అనుకోవాలి దీన్ని. ఇది కూడా అలాంటి ముందస్తు ప్లాన్ తోటి చేసినటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ ఇంటర్వ్యూ అనుకోవాలి మనం. లేదంటే ఎన్ని రావాలి కదా. ఇప్పుడు 140 హామీలు ఇచ్చాడు సుమారుగా, 143 ఇచ్చాడు. వాటిలో ఏది అమలు చేయలేదు కదా. మనం ఎస్సీ ఎస్టీ ఇప్పుడు నేను బటన్ నొక్కాను అంటున్నారు, మరి పథకాలు ఎందుకు రద్దు చేసావు? 29 పథకాలు రద్దు చేసావు ఎస్సీ ఎస్టీకి సంబంధించి. మరి అది చెప్పాలి కదా సమాధానం. కోడికత్తి గురించి చెప్పాలి కదా, బాబాయ్ మర్డర్ గురించి చెప్పాలి కదా, ఆయన బెయిల్ మీద ఉన్నది చెప్పాలి కదా, అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే ఎందుకు అడ్డుపడ్డారు అని చెప్పి అది చెప్పాలి కదా, అసలు కేంద్రానికి నీకు ఉన్నటువంటి సంబంధం ఏందని చెప్పాలి కదా. ఇవన్నీ ఏం లేవు కదా. అంటే దాన్ని ప్రీ ప్లాన్డ్ ఇంటర్వ్యూ అని చెప్పి మనం భావించాలి అంతే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.